నవరాత్రులు అనేది భారతదేశంలో అత్యంత పవిత్రమైన పండుగలో ఒకటి అని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో ఈ పండుగ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 3న ప్రారంభమయ్యి అక్టోబర్ 12న ముగుస్తాయి. నవరాత్రులలో 9 రోజులు అమ్మవారిని 9 అవతారాలను పూజించడం జరుగుతుంది. ఈ పండుగ ప్రధానంగా దుర్గామాతను సమర్పించగా భక్తులు అమ్మవారిని పూజించి తాము చేసే కష్టాలను ముగింపు కోరుతూ ఆమెకు వందనాలు అర్పిస్తారు. ఇప్పుడు మనం నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యం పెట్టాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రి రూపాన్ని పూజిస్తారు. ఈ రోజున అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించి పాలు పళ్ళు సమర్పిస్తారు. ఈ రోజు ప్రత్యేకంగా మళ్ళీ మొదలైన కొత్త శక్తితో పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రెండో రోజు అమ్మవారిని బ్రహ్మచారిణి అవతారాన్ని పూజిస్తారు. ఈ రూపం భక్తుల తపస్సు, ధ్యానం, నిరుపేద పట్ల కరుణకు ప్రతీక. ఈ రోజున అమ్మవారికి పాలు మరియు నీరు సమర్పిస్తారు. మూడో రోజు అమ్మవారిని చంద్రఘట రూపాన్ని పూజిస్తారు. ఈ రూపం శక్తి, కరుణ మరియు ధైర్యాన్ని ప్రతీక. ఈ రోజున గంగాజలం మరియు పసుపు నీరు సమర్పిస్తారు. నాలుగో రోజు అమ్మవారిని కుస్ముండ రూపాన్ని పూజిస్తారు. ఈ రూపం సృష్టికి, స్త్రీ శక్తికి ప్రతీక. ఈ రోజున మామిడి పండ్లు, జవరసన్నంతో అమ్మవారిని పూజిస్తారు. ఐదో రోజు స్కందమాత రూపాన్ని పూజిస్తారు. ఈ రోజు పిల్లల రక్షణ కోసం పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా పూజా పద్ధతులు, పిల్లలకు వృత్తులు పెంచడం కూడా ఈరోజు చేయబడతాయి. ఆరవ రోజు అమ్మవారిని కాంత్యాయని అవతారాన్ని పూజిస్తారు. ఈ రూపం శక్తి, ధైర్యానికి ప్రతీక. అమ్మవారిని పూజించే దైవ దృష్టి కోరుతారు. ఏడవ రోజు అమ్మవారిని కళారాత్రి రూపాన్ని పూజిస్తారు. ఈ రూపం భక్తులలోని భయాన్ని దూరం చేస్తుంది. ఎనిమిదవ రోజు మహాగౌరి రూపాన్ని పూజిస్తారు. ఈ రూపం శుభ్రత, సంపూర్ణతకు ప్రతీక. ఈ రోజు అమ్మవారిని పసుపు కుంకుమలతో పాటు తీయటి పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు. 9వ రోజు సిద్ధిదాత్రి రూపంలో అమ్మవారిని పూజిస్తారు. ఈ రోజున అమ్మవారిని దీవెనలతో భక్తులు తమ కోరికలు తీరాలని కోరుకుంటూ పూజలు చేస్తారు. నవరాత్రి ఉత్సవాలలో దుర్గామాతకు భక్తులు వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. దుర్గాదేవిని కొలిచే ప్రతి రోజుకు ప్రత్యేక నైవేద్యాలు. పులిహోర, ఇది సాధారణంగా దుర్గామాతకు ఇష్టమైన నైవేద్యంగా భావిస్తారు. పాల పాయసం లేదా చక్కెర పొంగలి, మధురమైన పాయసం నైవేద్యంగా సమర్పించాలి. దుర్గామాతకి ఎంతో ఇష్టమైన నైవేద్యం అని భావిస్తారు. అదేవిధంగా నూకలు శుభ్రంగా తయారు చేసి నూకలు సమర్పించడం ప్రాచుర్యం పొందింది. పండ్లు, కొబ్బరి, వడపప్పు, పచ్చిశనగలు, కందిపప్పు ప్రతిరోజు ఒక్కొక్క దేవి అవతారానికి కొలవడం, ఆయా రోజుకు అనుగుణంగా నైవేద్యాలు సమర్పించాలి. దుర్గాదేవిని పూజించేటప్పుడు కొన్ని ముఖ్యమైన మంత్రాలను జపించాలి. ఓం ధూం దుర్గై నమః, ఓం ధూం దుర్గై నమః, ఓం ధూం దుర్గై నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు ఇలా చదవడం వల్ల దుర్గామాత రక్షణ మరియు శక్తిని అనుగ్రహిస్తుంది. ఓం ఆపత్ సంసారిణ్యై నమః, ఓం ఆపత్ సంసారిణ్యై నమః, ఓం ఆపత్ సంసారిణ్యై నమః. ఈ మంత్రాన్ని ఇలా 3 సార్లు చదివితే అత్యవసర పరిస్థితిలో దుర్గాదేవిని ఇలా ప్రార్థించాలి. జైం జైం మాతా దుర్గే, జైం జైం మాతా దుర్గే, జైం జైం మాతా దుర్గే. ఈ మంత్రం సామాన్య భక్తులు విరివిగా జపించే మంత్రం. నవరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులు శారీరక మరియు ఆత్మీయ శుభ్రత ఎంతో ముఖ్యమైనది. మనం ఉండే ఇల్లు, పూజ గది శుభ్రంగా ఉంచుకోవాలి. ఉపవాసం చేసేవారు సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. కంద, వేపుడు,
వంటకాలు మరియు లసున్ వంటి ఆహారం తీసుకోకుండా పండ్లు, పాలు, చింతపండు లేదా పులిహోర వంటి సాదా ఆహారం తీసుకోవడం చాలా మంచిది. నవరాత్రులలో శరీరం మనసును పవిత్రంగా ఉంచేందుకు పవిత్ర ఆలోచనలు, అనుచితమైన మాటలు మరియు ప్రవర్తనల నుండి దూరంగా ఉండడం చాలా మంచిది. అమ్మవారికి దోపుడు దీపారాధన, పాటలు, భజనలు మరియు నవరాత్రి సాంప్రదాయక పాటలను ఆలపించడం పవిత్రను ఇస్తుంది. నవరాత్రులలో సాంప్రదాయక వస్త్రాలు ధరించడం శ్రేయస్కరం. పట్టు చీరలు, కాటన్ చీరలు, సాల్వాలు లేదా పట్టు దుప్పట్లు వేసుకోవడం సాంప్రదాయంగా ఉంటుంది. ఇక రంగుల ప్రత్యేకతకు వస్తే ప్రతిరోజు ప్రత్యేకంగా ఒక రంగు ధరించడం సాంప్రదాయం. మొదటి రోజు పసుపు రంగు, రెండవ రోజు ఆరెంజ్ రంగు, మూడవ రోజు తెలుపు, నాలుగవ రోజు ఎరుపు, ఐదవ రోజు నీలం, ఆరవ రోజు ఆకుపచ్చ, ఏడవ రోజు గ్రే, ఎనిమిదవ రోజు పర్పుల్, తొమ్మిదవ రోజు గులాబీ కలర్ లేదా పింక్ కలర్ కూడా వేసుకోవచ్చు. కాంతివంతమైన మరియు స్వచ్ఛమైన వస్త్రాలు పవిత్రతను సూచిస్తాయి. ఇక మనం వేసుకునే ఆభరణాల విషయానికి వస్తే పెద్దగా అలంకరణలు చేయకుండా సాదా బంగారు లేదా వెండి ఆభరణాలు ధరించడం సంస్కారం. నవరాత్రుల చివరి రోజు కుమారి పూజ చాలా ముఖ్యమైనది. దుర్గామాత రూపంగా చిన్నారులను పూజించడం సాంప్రదాయం. చిన్నారులకు కొత్త బట్టలు, పసుపు, కుంకుమతో పూజ చేసి ప్రసాదం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. అదేవిధంగా నవరాత్రి చివరి రోజున అన్నదానం చేయడం ఒక అత్యున్నత పుణ్యకార్యమని చెప్పవచ్చు. దుర్గామాత పూజలో ముఖ్యమైన భాగంగా అని భావిస్తారు. ఎందుకంటే ఆహార దానం చేయడం వల్ల దైవ అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం ఉంది. నవరాత్రులు మానసిక, శారీరక శక్తిని పెంపొందించే పండుగ. అమ్మవారి దీవెనలతో 9 రోజులు పూజలు చేసి దుర్గామాత ఆశీర్వాదాలను అందరినీ కోరుతూ నవరాత్రులను అత్యంతంగా జరుపుకుందాం. మీకు, మీ కుటుంబానికి నవరాత్రి మరియు విజయదశమి శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో మీ ఇంట్లో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం నెలకొలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం ధూం దుర్గై నమః. ఓం ధూం దుర్గై నమః. ఓం ధూం దుర్గై నమః. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం.